ద్వీపదేశమైనటువంటి తైవాన్ మా దేశంలో భాగమని చైనా ఎప్పటినుండో వాదిస్తుంది. అయితే తైవాన్‌కి అమెరికా అయితే సహాయం చేయడానికి ముందుకొచ్చింది. ఇప్పటికే $517 మిలియన్ అయితే సహాయం చేసింది. అలాగే $260 మిలియన్ ఆర్మీ ఉత్పత్తులకు సంబంధించినటువంటి ఆయుధ సంపత్తునైతే సరఫరా చేసింది. దీంతో చైనా అయితే అమెరికాపై గుర్రుగా అలాగే కోపంగా ప్రదర్శించింది. ఇప్పటికే చైనాతో సంబంధం ఉన్నటువంటి అమెరికాకి చెందిన 17 కంపెనీలపై ఆంక్షలు విధించింది. ఆ కంపెనీలైతే చైనా నుండి ఎగుమతులు, దిగుమతులు చేయకూడదని ఇప్పటికే ఆంక్షలు విధించింది. దానికి సంబంధించినటువంటి ఎండీలు కూడా చైనా రాకుండా నిషేధించింది. అంతేకాదు ఇంకా ఇలాంటి సహాయాలు చేస్తే కనుక అమెరికా నుంచి అలాగే చైనా నుంచి ఎటువంటి ఎగుమతులు, దిగుమతులైతే జరగకుండా ఆంక్షలు విధిస్తామని చైనా ఇప్పటికే అమెరికాకైతే వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు తైవాన్ అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ మా దేశమే, అది ఎప్పటికీ మా దేశంలో భాగమే అని చైనా అయితే వాదిస్తుంది. అయితే తైవాన్ అయితే ఒప్పుకోవడం లేదు. కొత్తగా ఎన్నికైనటువంటి అధ్యక్షుడైతే దీనికి ఎట్టి పరిస్థితుల్లోనూ మేము అంగీకరించం, మా దేశం స్వతంత్ర దేశం, దయచేసి ప్రపంచ దేశాలు మాకు సహాయం చేయాలని కూడా కోరుతున్నాడు. అలాగే చైనాకైతే ఎదురెదుతున్నాడు. చైనా ఒకవేళ యుద్ధం ప్రకటిస్తే మేము కూడా తిరిగి ప్రతిచర్యగా యుద్ధం చేయడానికి సిద్ధమే అని ఇప్పుడు తైవాన్ కొత్త అధ్యక్షుడైతే చెబుతున్నాడు. ఈ కొత్తగా అధ్యక్షుడైన తర్వాత చైనా తైవాన్పై మరింత రెచ్చిపోతుంది. అంటే పక్కన ఉన్నటువంటి ఎవరిని స్వతంత్రంగా అయితే బ్రతకడానికి ఒప్పుకోదు. ముఖ్యంగా అరుణాచల్ ప్రదేశ్ మాదే అంటది, భూటాన్ మాదే అంటది, తైవాన్ మాదే అంటది, ఉత్తర కొరియా మాదే, దక్షిణ కొరియా మాదే. ఇలా అన్ని దేశాలు తనలో కలుపుకుంటుంది. అంత భూభాగం సరిపోదు. ఇంత పెరుగుట విరుగుట కొరకే. అది చైనాకి ఏదో ఒకరోజు ప్రమాదం తీసుకొచ్చే పరిస్థితులు అయితే వస్తాయి.